ఏపీఐఏసీ భూములు కేటాయించడం ఒక ఫార్ములా. బట్ దాంట్లో రకరకాలైనటువంటి కుంభకోణాలు ఉంటాయి, ప్రభుత్వపు లెక్కలు ఉంటాయి. దాంతో ప్రభుత్వం దగ్గరకు వచ్చి ఏపీఐఏసీ దగ్గరకు వచ్చి పెట్టుబడులు పెట్టే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రైవేట్ వాటిని ప్రోత్సహించడం అన్నటువంటిది గతం నుంచి జరుగుతూ వచ్చింది. లైక్ ఇప్పుడు శ్రీ సిటీ సెజ్ ప్రైవేట్ వాళ్ళదే కదా, బాగా సక్సెస్ అయింది. అదే సమయంలో హైటెక్ సిటీ ప్రైవేట్దే కదా, ఎవరి కాళ్ళు కొనుక్కోవడమే కదా, సక్సెస్ అయింది. ఇలాంటి తరహాలోకి రాష్ట్ర ప్రభుత్వం దిగిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఐఏసీ భూములన్నీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తుంది, ప్రైవేట్ సెజ్యులకి ఇచ్చేస్తుంది. దొనకొండ ప్రకాశం జిల్లా 380 ఎకరాలు, జయంతిపురం ఎన్టీఆర్ జిల్లా 498 ఎకరాలు, కొత్తపల్లి పల్నాడు జిల్లా 477 ఎకరాలు, మాచర్ల పల్నాడు జిల్లా 100 ఎకరాలు, నందిగామ ఎన్టీఆర్ జిల్లా 107 ఎకరాలు, చిలమత్తూరు సస్యాయి జిల్లా 124 ఎకరాలు, కూడేరు సస్యాయి జిల్లా 253 ఎకరాలు, గుట్టపాడు కర్నూలు జిల్లా 245 ఎకరాలు ఇట్లా ఇస్తున్నారు. ఇవన్నీ భారీ పారిశ్రామిక పార్కులు. అలాగే ఎంఎస్ఎంఈ పార్కులు పలుగురపల్లి వైఎస్ఆర్ కడప జిల్లా 98 ఎకరాలు, మునగాడు చిత్తూరు జిల్లా 90 ఎకరాలు, టీ చౌడూరు వైఎస్ఆర్ కడప జిల్లా 60 ఎకరాలు ఇట్లాగే వివిధ సంస్థలకు ఇచ్చేస్తారు. ఆ సంస్థలు వీటిని కేటాయించాలి. తద్వారా వాళ్ళు కొంత తింటారు, బట్ అడగగానే పని దొరుకుతుంది, అంటే స్థలం దొరుకుతుంది. ఈ కాన్సెప్ట్ ప్రభుత్వాన్ని దీన్ని తప్పుపడుతూ రండి దోచుకోండి అని రాసిస్తున్నారు అన్నటువంటిది సాక్షి హైలైట్ చేస్తుంది. పారిశ్రామిక పార్కుల నిర్మాణం తమ వల్ల కాదంటూ చేతులు ఎత్తేసిన ఏపీఐసి పేదల కడుపు కొట్టి సేకరించిన భూములు కార్పొరేట్ సంస్థలకు దారాదత్యం చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 5,221 ఎకరాలు అప్పనంగా కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. 100 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో 15 చోట్ల 4,737 ఎకరాల్లో ప్రైవేట్ పారిశ్రామిక పార్కులు, 100 ఎకరాల లోపు విస్తీర్ణంలో 16 చోట్ల 483 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు, మొత్తంగా 31 పార్కుల కోసం బెడ్లని ఆహ్వానించింది అన్నట్టు. ఓవరాల్గా నేనైతే ఇందులో ప్రభుత్వం విధానాన్ని సమర్థిస్తా. వాస్తవంగా అందులో తింటారు, ఖచ్చితంగా అధికార పార్టీ వాళ్ళు తింటారు, నో డౌట్. కానీ ఇక్కడ ప్రభుత్వం దగ్గరికి ప్రతిదీ వెళ్తే పని జరగదు. ఈవెన్ అమరావతిలో కూడా అట్లాగే ప్రైవేట్గా వదిలేస్తే కనుక ఎవరికాళ్ళు ఈ పాటికి అక్కడ ఫ్లాట్లు అవి కట్టుకునే వాళ్ళు, అపార్ట్మెంట్లు, ఇళ్ళు కట్టుకునే వాళ్ళు, షాపింగ్ కాంప్లెక్స్లు ఇవన్నీ వచ్చేసి ఉండే. ప్రభుత్వం చేతిలో పెట్టుకునేటప్పటికి అమరావతి అడుగు ముందుకు పడట్లేదు, 4 అడుగులు వెనక్కి పడుతుంది. ఇలాంటి వాటిట్లో ప్రైవేటే బెటర్.